ఏంటంటే ఇది నీది, నాది, ఇది నా వాళ్ళు, ఇది నా ఇల్లు అన్న భావనలు మనకు ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే బద్ధ భౌతిక జీవితంలో మనము కంటిన్యూ అవుతాం. ఇదన్నిటి కారణం ఏంటంటే పరస్పరమైనటువంటి మోహము, మాయా మోహం. అది చెప్తున్నారు 31 శ్లోకంలో. స్వదాననం సుప్రుసుతారలోచనం వ్యాలంబిని లాలక బృంద సంవృతం ఉన్నీయ మే దర్శయ వల్గువాచకం ఏత్వీడ్రయానాభిముఖం శుచిస్మితే. హరే కృష్ణ. రవిశేష మాతాజీ Yes, Mataji. చదువుతావా? 1 minute. Yes. Hare Krishna. Svadananam subhrusitaranochanam vyalamvini neelalaka brinda samvrutam unniyame darshaya vaiduvachakam yadvridayanaabhimukam suchismite. అనువాదం. జై శ్రీ ప్రభు. లలన చక్కని కనుబొమ్మలు, సుందరమగు నేత్రములు, వాటి మీదుగా జాలువారిన నల్లని పురులతో నీ వదనము మనోహరముగానున్నది. నీ నోటి నుండి మధుర ధ్వని వినవచ్చుచున్నది. అయినను సిక్కుతో నీవు నన్ను ముఖాముఖి చూడకున్నావు కనుక ఓ రమణి చిరునవ్వు చిందించుచు నీ వదనమును పైకెత్తి నాకు చూపుము. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కొంచెం భాషం పెద్దగా ఉంది, అందుకే మేము చదవలేదు. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ ఉంటుందో, ఎవరైనా స్త్రీ గాని పురుషుడు గాని ఈ విధంగా ఆకర్షితులైనప్పుడు ఇదే రకంగా మాట్లాడతారు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఆ మోహ కారణంగా, ప్రకృతిలో మన బద్ధజీవులము, మనలో కలిగినటువంటి మోహ కారణంగా మనము ఆ రకంగా వాళ్ళని మెచ్చుకుంటూ, నువ్వు ఏది మాట్లాడినా అది నాకు వినసొంపుగా ఉంది, నువ్వు ఎట్లా ఉన్నావు నాకు చాలా సుందరంగా ఉన్నావు, అదే భావన వాళ్ళు వ్యక్తపరుస్తారు. పరుస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ఎందుకు ఇంకా నీ మొహం నాకు చూపించలేదు, ఓసారి నీ మొహం కూడా నాకు చూపించు అంటే ఆవిడ సిగ్గుతో తలదించుకుందనమాట, చిరునవ్వు నవ్వుతూ. అటువంటి ఆమెను మొహం చూడాలన్న కోరిక అతను వ్యక్తం చేస్తాడనమాట. ఎప్పుడైతే మనకు ఈ బాహ్య సౌందర్యం పట్ల ఆకర్షితులం అవుతామో అప్పుడు మనం దాన్ని అనుభవించాలి, భోగానురక్తుడు అనుభవించాలని కోరుకుంటాడనమాట. ఇక్కడ ఈ పురంజనుడు కూడా అంతే. ఆ సౌందర్యవతి అయిన పురంజని వల్ల ఆకర్షితుడయ్యాడు కాబట్టి ఆవిడ గురించి ఇంత వర్ణిస్తున్నాడు అనమాట. ఇంత వర్ణిస్తూ ఉంటూ ఆమె యొక్క ముఖాన్ని చూడాలన్న కోరికను అతను వ్యక్తపరుస్తాడు. శిలా ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఈ బద్ధ జీవితంలో మనుషులు ఏంటి అంటే ఏ చిన్న దాంతో అయినా కూడా వాళ్ళు ఆకర్షితులవుతారు. మనం ముందు చదువుకున్నాం కదా, ఆవిడ యజ్ఞశాలలో వివాహం కోసం తిరుగుతుంటే మొత్తం ఆవిడ కప్పే ఉంది, కానీ ఆమె పాదాలకున్న ఆ చిరుమువ్వల చప్పుడు కూడా అందరూ ఎజిటేట్ అయ్యారనమాట. ఎవరి సాక్షిగా వివాహం చేసుకుంటున్నారో అటువంటి అగ్నిదేవుడే ఆమె చూసి సమ్మోహితుడవుతాడు. అది ఈ ప్రపంచంలో మాయ యొక్క ప్రభావం అన్నమాట. ఏదైనా వాళ్ళకి సంబంధించినంత ఆకర్షణీయంగానే ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ నీ కనుబొమ్మలు బాగున్నాయి, నీ నేత్రాలు బాగున్నాయి, నీ జుట్టు బాగుంది, నీ ఫేస్ బాగుంది, ఇవన్నీ ఆవిడ ఏం మాట్లాడినా అది మధుర ధ్వనిలా కోకిల కూసినట్టుగా ఉంటుందట. అది అందుకే ఏమంటారంటే తా వలచింది రంభ తా మునిగింది గంగ అంటారు. అంటే ఎప్పుడైతే మనకు వాళ్ళ పట్ల ఆకర్షణ ఉంటుందో ఇంకా అది ప్రేమగా మారలేదు. ఆకర్షణ పరస్పర ఆకర్షణ ఎప్పుడు ఉంటుందో ప్రతీది కూడా చాలా ఆనందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. నిజంగా సౌందర్యంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి అది ఆ సౌందర్యం నా కళ్ళతో చూడండి అంటారు. మనం అనుకుంటే ఏముంది ఇన్నేళ్ళు చూసి వీళ్ళని వాళ్ళని కాదన్నాడు, ఓ నల్ల పిల్లని చేసుకున్నాడు అంటే అతనికి ఆ అమ్మాయి నచ్చింది. అది వాళ్ళిద్దరికి ఒక ఏమంటారు ఫ్రీక్వెన్సీ కలిసింది, అతనికి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. నా కళ్ళు పెట్టుకొని చూడండి అంటాడు. ఎందుకు అంటే అతను ఆమె పట్ల ఆ స్త్రీ పట్ల అతను ఆకర్షితుడు అవుతాడనమాట. అందుకని మిగతా వాళ్ళకి ఎట్లా ఉన్నా అతనికి మటుకు సౌందర్యంగానే సుందరిగానే కనిపిస్తారు. ఇదే ఏంటి అంటే మనల్ని భౌతిక జగత్తులో ఇది ఆకర్షణ, ఈ మాయామోహాలు మళ్ళా 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 పునరపి జననం పునరపి మరణం ఈ వలయంలోకి మనల్ని తిప్పుతున్నాయి అనమాట. అందుకని శిలా ప్రభుపాదుల వారు భగవద్గీత శ్లోకాన్ని మనకు కోట్ చేశారు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం
సర్గేయాంతి పరంతప. అది 7వ అధ్యాయంలో 27వ శ్లోకం. ఓ భరత వంశీయుడా, కోరిక మరియు ఇచ్ఛా ద్వేష, కోరిక మరియు ద్వేషం వల్ల కలిగిన ద్వంద్వములు, ఇవన్నీ ద్వంద్వాలు, వాటితోటి మోహితులయ్యి ఈ జీవులందరూ కూడా అదే మోహం కారణంగా ఈ భౌతిక జీవితంలో జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు అనమాట. ఎందుకు మనల్ని సోల్ కండిషన్డ్ బద్ధజీవి అంటారంటే మనం ఆ బంధాల నుంచి బయటికి రాలేకపోతున్నాం అనమాట. దీనికి చక్కటి ఎక్స్ప్లెనేషన్ శిలా ప్రభుత్వం అది ఏమి ఇచ్చారంటే, అవిద్య అంటే ఏంటి, అది ఈ రకమైనటువంటి ఆకర్షణలకు లోనే బద్ధజీవి అయితే అతను అటువంటి జీవన స్థితిని, ఆ శైలిని అవిద్య అంటారు. అంటే భౌతిక ప్రపంచం పట్ల తీవ్రమైన ఆసక్తి, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి అతనిలో ఉండవు. అదే జ్ఞానం, విద్య అంటే భగవద్ తత్వ జ్ఞానం అనమాట. అది దాంట్లో మనము నేనెవరు, భగవంతుడు ఎవరు, నా స్థిరం ఏంటి, నా శాశ్వతమైన ప్లేస్ ఏంటి, అటువంటి ఆలోచనలు అతనికి వస్తాయన్నమాట. అవిద్యలో ఎంజాయ్ చేద్దాం, ఇట్లే బందీ చేద్దాం అన్నట్టు, జన్మ మృత్యు జరా వ్యాధి మళ్ళా మొదలవుతుంది అనమాట. ఇది మన ఈశోపనిషత్తులో 10వ మంత్రం అన్నమాట. దాంట్లో చాలా చక్కగా చెప్పారు. అన్యదేవాహుర్ విద్యయా అన్యదాహుర విద్యయా, విద్య తర్వాత అవిద్య, ఇది సుష్మధీరాణం ఏన సద్విచక్షిరే. అంటే విద్యా సాధన వల్ల ఒక ఫలము, అవిద్యా సాధనం వల్ల ఇంకొక ఫలము పొందబడుతుందని ప్రాజ్ఞ చెప్పారు అని. అంటే విద్య చేస్తే భగవత్ జ్ఞానం వస్తుంది, అవిద్య వల్ల ఏంటి అంటే మరింత బందీ అవుతున్నాడు. భగవత్ జ్ఞానం అయితే విద్య, భగవంతుడి గురించి తెలుసుకోక భౌతికత్వం పట్ల ఆకర్షణ అజ్ఞానం, అది అవిద్య అన్నమాట. ఇక్కడ పురంజనుడు ఏంటంటే ఆమె అందానికి మోహితుడయ్యాడు కాబట్టి అవిద్యతే మోహితుడైందని పురంజనుడే చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆ సౌందర్యానికి బందీ అయ్యాడు అనమాట. అందుకని ఇప్పుడు ఆమె ముఖం కూడా చూడాలి అన్న కోరికను, ఆసక్తిని అతను బయటపరచాలన్నమాట. అందుకని శిశుల ప్రభుపాద లాస్ట్ ఏమన్నారంటే, అవిద్య పరమాకర్షణీయమగునట్లు. మనకు చాలా మాయ యొక్క తలుపు బెడుకులు మనకు చాలా ఆకర్షిస్తాయి. అది గోస్వాములైతేనే ఆ తలుపు బెడుకులకు లోన్ పడదు. ఆయన ఏంటంటే ఆవిడ యొక్క ముఖ లక్షణాలు కూడా చూడాలి అని కోరికను వ్యక్తపరుస్తారనమాట. 32 నారదువాచ ఇత్థం పురంజనం నారీ యాచమానమధీరవత్ అప్యనంతతం వీరం అసంతి వీరమోహిత. హరే కృష్ణ మాతాజీ చదవాలా? చదవండి కృష్ణ, చదవండి. కృష్ణ. ఇద్దం పురంజనం నారీ యదా మానమధీరవత్. ఇద్దం పురంజనం నారీ యాసమానమధీరవత్ అభ్యనందత తం వీరం అసంతి వీరమోహిత. హరే కృష్ణ. పైకి రాలే మాత. హరే కృష్ణ. ఓకే. నారదుడు పలికెను, రాజా, పురంజనుడు ఆ రీతిగా ఆ సుందరిచే ఆకర్షితుడై ఆమెను తాకి భోగింప ఆతురుడు కాగా ఆమె కూడా అతని పలుకులచే ఆకర్షితయై మందహాసముతో అభ్యర్థనను మన్నించెను. అప్పటికే ఆమె రాజుచే మోహితురాలై ఉండెను. హరే కృష్ణ. చదవండి, భాష్యం కూడా చిన్నది, చదవండి. ఓకే. పురుషుడు చొరవ తీసుకొని వెంబడించినప్పుడు స్త్రీ అతని ఎడ ఆకర్షితురాలగునని ఈ సంఘటన బట్టి మనము తెలుసుకొనవచ్చును. ఆ వ్యవహారము శ్రీమద్ భాగవతము 5.5.8 నందు పుంసం స్త్రీయా మిథుని భావమేతం అని చెప్పబడినది. అట్టి ఆకర్షణ ఎంతయు మైథున సుఖము పైననే ఆధారపడి ఉన్నది. ఈ విధముగా మైథున సుఖము భౌతిక కలాపమునకు రంగమును సిద్ధపరచును. అట్టి బద్ధ జీవనమే భౌతిక భోగమునకు రంగము, ఆధ్యాత్మిక జీవనము మరచుటకు కారణమగును.
ఈ రీతిగా జీవుని మూలమగు కృష్ణ భక్తి భావన మరుగుపడుటయో లేదా భౌతిక భావనగా మారుటయో జరుగును. అంతటా అతడు ఇంద్రియ భోగ కలాపములో నెలకొనును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ అవకాశం థ్యాంక్స్ అమ్మా. ఇచ్చినందుకు. ఇదే శ్లోకం గురించి ఇంతకుముందు చెప్పాను నేను. ఎప్పుడైతే వాళ్ళ మధ్యన మైథిలి భావం వస్తుందో దానివల్ల ఏంటంటే ఆ పరస్పర ఆకర్షణ మూలంగా ఈ భౌతిక ప్రపంచంలో బద్ధజీవిగా మిగిలిపోతాడనమాట. ఈ బద్ధజీవిగా మిగలడం వల్ల ఏంటంటే అసలు ఎప్పుడైతే జీవి జన్మించే ముందు తల్లి గర్భంలో భగవంతుడా నన్ను ఈ భౌతిక ప్రపంచంలోకి రానియద్దు, పొరపాటు చేశా నేను, నన్ను నీ దగ్గరనే ఉండని, నీ సేవనే చేసుకో అన్న జీవి కాస్త ఇక్కడ ఏంటంటే క్రమక్రమంగా ఇటువంటి ఆ భౌతిక ఆకర్షణలో పడి కృష్ణ భావన, భక్తి భావన అనేది మర్చిపోతాడనమాట. మర్చిపోయి అతని ఆకర్షణ పడి భౌతిక భావనలతోటి ఇంద్రియ భోగ కలాపాల్లో పాల్గొంటాడు. అది ఇక్కడ నారదుడు చెప్తున్నారు అన్నమాట. ఎవరికి చెప్తున్నారు? నారదుడు ఎవరికి చెప్తున్నారు మాతాజీ? ప్రాచీన మహిమ. ప్రాచీన పద్యం. హరే కృష్ణ. ఒకసారి మళ్ళీ కొద్దిగా వెనుకకు వెళ్ళే అందుకే 33. నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? ఎస్ మాతాజీ చదవండి. కానీ మళ్ళీ ఈ రోజు కూడా మిమ్మల్ని పర్పోర్ట్ చదివాను, పెద్దగా ఉంది పర్పోర్ట్. యా మాతాజీ శ్లోకం చదవండి. సరే మాత. నా విధామ వయం సంయుక్తార్తరాం పురుషర్షభ ఆత్మానచ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం. తాత్పర్యము ప్రభుపాదులు రచించారు. యువతి ఇట్లు పలికెను, ఓ పురశ్రేష్ఠ, నాకు జన్మనిచ్చిన వారిని నేను ఎరుగను. ఆ విషయం గూర్చి నీకు నేను దృష్టంగా తెలుపజాలను. నా వెంటనున్న వారి గోత్రనామములు కూడా నాకు తెలియవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఆయన 26, 27 శ్లోకాలు ఆమె గురించి అన్ని వివరాలు అడిగారు కదా. నువ్వెవరువి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరి సంతానంవి. అప్పుడు ఇక్కడ పురంజని ఆ ప్రశ్నలకు జవాబు చెప్పడం మొదలు పెట్టింది. పురుషుల్లో శ్రేష్ఠుడా, నాకు తెలియదు నా గురించి, నాకు జన్మించిన వారు ఎవరో, నేను ఎవరి సంతానమో నాకు తెలియదు. నాకే తెలియనప్పుడు నేను నీకేం స్పష్టంగా చెప్పగలను అని చెప్పి నా పక్కనున్న ఈ ఆన్సర్లు కూడా వీళ్ళ గురించి నాకేవి వివరాలు నాకు తెలియదు, సూత్రనామాలు నాకు తెలియదు, అంటే ఏది వాళ్ళ పేరు ఊరు ఏది తెలియదు అనమాట. అట్లా కలిసి వచ్చేసిన వాళ్ళు. శిలా ప్రభుపాద భాషలు ఏం చెప్పారంటే, సామాన్యంగా జీవుడు తను ఎన్ని జన్మలు అంటే మన జీవుని యొక్క హిస్టరీ, అతని చరిత్ర, అంటే ఎప్పుడు తను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాడు అనేది తెలీదు. ఇప్పుడున్న ఈ దేహంలో ఉన్న ఈ జీవి అనేక వేల మార్లు, లక్షల మార్లు, అనేక యోనులు మారుతూ ప్రస్తుతానికి ఈ దేహంలో ఉందన్నమాట. అందుకని ఏంటంటే ఈ భౌతిక జగత్తు ఎందుకు సృష్టించబడింది, దీంట్లో ఎవరు ఏ పనులు చేస్తున్నారు, అసలు వీటన్నిటి కారణం ఏంటి అనేది సామాన్యంగా జీవుడు తెలియడనమాట. తెలియడు. తర్వాత ఏంటంటే ఆ ప్రశ్నలకు సమాధానం అందరూ చెప్పలేరు. ఎప్పుడైతే ఒక ఆచార్యుని, ఒక ఈ భగవద్గీత మొదలైన పుణ్య గ్రంథాలని ఆశ్రయిస్తే మనకి డౌట్ వస్తుంది, డౌట్లు తీరుతాయి. లేకపోతే ఏంటంటే మనకి ఎన్నో అనుమానాలు వస్తాయి, కానీ అనుమానాలు తీర్చేవాడు ఎవరు ఉండరు. అనుమానాలు తీర్చలేదు కాబట్టి అది అవిద్యకు కారణమవుతుంది అని చెప్తూ ఈ ప్రస్తుత సోకాల్డ్ సైంటిస్ట్ వీళ్ళంతా ఏమో కొత్త కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవ్వరికి కూడా ఈ భౌతిక జగత్తులో జీవం ఎలా వచ్చింది అనేది కంప్లీట్ గా తెలియదు. వాస్తవంగా వాళ్ళకు దాని గురించి జ్ఞానము లేదు అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మనకు వేదాల్లో చెప్పినట్టు అదతో బ్రహ్మ జిజ్ఞాస, మనం ఎవరు అని తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తే అప్పుడు ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన గమ్యం ఏంటి, ఆలోచనలు కనుక వచ్చాయనుకోండి, అప్పుడు ఏంటంటే మనకు శాస్త్రాల ద్వారా, గురువు ద్వారా, తర్వాత గొప్ప గొప్ప భక్తుల ద్వారా మనకు ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ మటుకు ఆమెకు ఏమీ తెలీదు. తను ఎక్కడి నుంచి తెలీదు, తన తల్లిదండ్రుల పేర్లు తెలీదు,
అసలు ఆ ప్రదేశానికి ఎందుకు వచ్చిందో కూడా ఆవిడకి తెలియదు. అంతే కదా, మనకు కూడా ఒకసారి అనిపిస్తుంది, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, నా జీవితానికి పరమావధి ఏంటి, అసలు ఈ బిడ్డలు ఎవరు, ఈ కొడుకులు ఎవరు, వీళ్ళకు నాకు నా సంబంధం ఏంటి. ఒకసారి మనకు అట్లా అనిపిస్తుంటుంది కదా. వీటికి మన ప్రశ్నలకు మనకు జవాబు తెలియదు. అవన్నీ ఏంటంటే భగవంతుని అధీనంలో, భగవంతుని యొక్క అధ్యక్షతతో జరుగుతుంటాయి అన్నమాట. కానీ ఇక్కడ పురంజని అంటే ఈవెన్ దో ఆమె యొక్క మేధస్సు తమో గుణం యొక్క అధీనంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలియదు అని ఉన్న మాట ఉన్నట్టుగా ఆవిడ చెప్పింది అనమాట. ఏ దాచలేదు, చెప్పింది అనమాట. చెప్పి ఇక్కడ ఏంటంటే మనం కూడా అంతే, మనము ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చామో తెలియదు, కానీ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినాక సుఖం పొందాలి, మనం ఎటువంటి కష్టాలు లేకుండా జీవించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసాం. మనకున్న ఈ అసౌకర్యాలను, ఇటువంటి కష్టాలని కూడా సర్దుకపోతూ ఆనందంగా జీవించే ప్రయత్నాలు మనము చేస్తామన్నమాట. కానీ అసలు ఈ జగత్తును ఎవరు ఇచ్చారు, ఈ మనం ఏవైతే జీవితంలో ఉపయోగిస్తున్నామో అవన్నీ మనకి ఎవరు ఇచ్చారు అన్నది చాలా మంది దాన్ని తెలుసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే జస్ట్ అది ఆటోమేటిక్ గా మనం ఈ ప్రపంచంలోకి వచ్చేసాము, తర్వాత అన్ని వాటంతలు అవే మనకు ఏర్పాటైనవి, తర్వాత ఈ జీవితకాలం అయిపోగానే వాళ్ళంతా మనం శూన్యంలో కలిసిపోతాం. అదనమాట వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. కానీ భగవంతుడు మన కోసం ఆయన్ని విస్తరించి ఈ భౌతిక ప్రతి అణువు కణువుగా ఆయనే మారారని గాని, మనల్ని సృష్టించిన భగవంతుడే మన కోసం గాలి, నీరు అన్ని సృష్టించారని, మనకి వసతులు ఇచ్చారని, అది అవిద్యలో ఉన్న వాడికి ఎప్పుడూ అవగాహన రాదు. 34వ శ్లోకం చేసి ఆపేసిస్తాను. ఇహాద్య సంతమాత్మానం విదామానాతః పరం ఏనేయం నిర్మిత వీర పురి శరణమాత్మన. మాతాజీలో కొత్త వాళ్ళు చదువుతారా ప్లీజ్? ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు చదివేవాళ్ళు కాక. గీతామాత చదువుతారా? హరే కృష్ణ. ప్రణామ్స్ కళావతి మాతాజీ చదవండి. చదువుతా మాతాజీ. హరే ఇహాద్య చదవండి చదవండి. అలాగే గీతామాత చదువుతారు, నో ప్రాబ్లం. ఇహద్యాస్త సంతమాత్మానాం విదామానతః పరం ఏనేయం నిర్మిత వీరపురి శరణమాత్మనః. కింద చదవమంటారా మాతాజీ? వీరుడా ఈ ప్రదేశం, వీరుడా ఈ ప్రదేశమున మేము ఉన్నామనడి విషయమును మాత్రమే మేము ఎరిగి ఉన్నాము. తర్వాత ఏమి జరగనున్నదో మేము ఎరుగము. మేమెంత మూర్ఖులమనగా మా నివాసార్థమై ఈ సుందరమైన ప్రదేశంను నిర్మించినది ఎవరనేది విషయంను కూడా మేము పట్టించుకోనము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం గీతా మాతాజీ భాష్యం చదవండి అమ్మా. హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. భాష్యం. ఈ కృష్ణ భక్తి భావన రాహిత్యమే అవిద్య అనబడును. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 5.5.5 నందు వరాభవస్తావ దబోధ జాతః అని చెప్పబడినది. ప్రతి జీవుడు అవిద్య యందే జన్మించును. కనుకనే మనమందరము భౌతిక జగత్తులో అవిద్య యందు పుట్టించమని భాగవతంలో చెప్పబడినది. అవిద్య కారణములనే మనము జాతీయవాదము, పరోపకారవాదము, అంతర్జాతీయవాదము, విజ్ఞాన శాస్త్రము, తత్వము అనుచు అనేక కొంచెం పైకి పోనండి మాతసి అనేక విషయములను తయారు చేసుకొనుచున్నాము. వీటన్నిటికీ మూలము అవిద్యయే. ఈ రీతిగా అవిద్యయే మూల సూత్రమైనప్పుడు ఒనగూడిన జ్ఞాన పురోగతికి ఎట్టి విలువ ఉండును. మనుషుడు కృష్ణ భక్తి రసభావితుడు కానిచో అతని కర్మలన్నీయును నిష్ఫలములే కాగలవు. అవిద్యను అంతమొందించుటకే మానవ జన్మ ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. కానీ ఆ కార్యమును ఏ విధముగా చేయవలను ఎరగకుండగానే జనుడు అనేక ప్రణాళికలను చేయుచు
కార్మోన్ముఖులగు కార్యోన్ముఖులగు అన్నారు. కార్మోన్ముఖులగుచున్నారు. కార్మో కాదు, ఓకే ఓకే మాత. కార్యోన్ముఖులగుచున్నారు, కానీ మృత్యువు పితప సమస్తము నశించిపోగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సర్వస్వ ఎప్పుడైతే మృత్యువు కాలం సమీపిస్తుందో మనం వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా అవి నశించిపోతాయి. అయితే మనకేంటంటే ఈ అవిద్య, భగవంతుని యొక్క భక్తి భావన లేకపోవడం మూలంగానే ఈ భౌతికమైనటువంటి రకరకాల సిద్ధాంతాలు, ఆకర్షణలు మనం పెంచుకొని నా దేశం అని, నా రాష్ట్రం అని, నా జాతి అని, నా కులం అని, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అవిద్య కారణంతో. అయితే ఈ మనకి పురాణాలు చెప్తుంది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి కూడా అవిద్యతోనే పుడుతుంది. కానీ ఎప్పుడైతే అదతో జిజ్ఞాసు వచ్చిందో, ఆ జిజ్ఞాసు వచ్చింది అనుకోండి, దానివల్ల ఏంటి మనకు వచ్చే ఆ సందేహాలకు సమాచారానికి మనము పెద్దలను, శాస్త్రాలను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మనలో విద్య అనేది ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానందన శలాకయ శేక్షురుని మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానంలో ఉన్నవాళ్ళము, అవిద్యలో ఉన్నవాళ్ళము భగవంతుని కృప వల్ల, ఆచార్యుని కటాక్షం వల్ల మనకు ఆ దీని నుంచి బయటపడే అవకాశం వస్తుంది. అది రానంత మటుకు ఏంటంటే ఇటువంటి భావనల మధ్య మనం ఇరుక్కొని ఆ విద్య కారణంగా అనేక ప్రణాళికలు వేసుకొని అవేవి తీరక మనకిచ్చినటువంటి ఈ అరుదైన అవకాశాన్ని మనము కోల్పోతాం. మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, అన్ని జీవరాశుల్లో కూడా ఉన్నతమైంది మానవ జన్మ. ఆ మానవ జన్మ మనకిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోక ఈ భౌతిక జగత్తులో చిక్కుకుంటాం అన్నమాట. అది ఈ శ్లోకంలో చెప్పింది. సో రేపు ఇంకొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇప్పటిదాకా చదువుకున్న శ్లోకాల్లో ఏదైనా అతిశయోక్తి అనిపించిందా మీకు? మన జీవితంలో చూస్తున్నవే కదా ఇవన్నీ, అవునా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి అమ్మా. అంటే పురంజనుడు అన్ని అడిగినా కూడా ఆమె ఏది నాకు తెలియదని చెప్తుంది. అదే నాకు ఏదో అలాగా అనిపించింది మాతాజీ. అట్లా ఏమి తెలియకుండా ఎట్లా ఉంటుంది మాతాజీ? ఏం తెలియకుండా ఉంటే మన అవిద్య. మనకు తెలుస్తుందా మనం ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చినాము, చేయాల్సి అమ్మా? అదే నాకు అది విచిత్రంగా అనిపించింది మాతాజీ. ఆమె నాకు ఏది తెలియదు, నేను ఎవరో తెలియదు, నాకు వీళ్ళు ఎవరో తెలియరు, ఇక్కడ ఏంటో ఈ ఊరు పేరు ఏం తెలియదు అంటది కదా. కాదు అదే కృష్ణవేణి మాతాజీ, మనకు కూడా మన జన్మ ప్రయోజనం తెలీదు. ఈ మానవ జన్మ మనకు దుర్లభం, మానుష జన్మం. ఆ దుర్లభమైన మానుష జన్మని ఎట్లా మనం సద్వినియోగం చేసుకోవాలో తెలియదు కదా. అదే పురంజని ద్వారా చెప్తున్నారు. మనం ఎందుకు వచ్చామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు, ఎటు పోతామో తెలీదు. ఇవన్నీ ఏంటంటే మనలో ఉండేటువంటి అజ్ఞానం మూలంగా, భౌతిక ఆకర్షణ మూలంగా, తర్వాత మనలో ఆ భగవత్ చింతన అనేది రాకపోవడం వల్ల, ఇదే మన సర్వస్వం అనుకోవడం వల్ల మనం ఇటువంటి పరిస్థితికి లోనవుతాం. మీరెందుకు ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం, మన పట్ల జరుగుతున్నది అది. అది కరెక్ట్. కానీ ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా మనకేం తెలియదు కదా మాతాజీ. ఇప్పుడు ఇక్కడ ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు అన్ని వింటున్నాం కాబట్టి తెలుసు. అందుకే చైతన్య మహాప్రభు చెప్పాను, బ్రహ్మాండ భ్రమితేలోకే తిరుగుతూ ఉన్నాం, పుడుతున్నాం తిరుగుతున్నాం. కానీ భగవంతుడి కృప వల్ల, గురువు కటాక్షం వల్ల మనలో ఆ చైతన్యం వచ్చింది. అలాగే మనం అందరిలాగానే ఉండే. హరే కృష్ణ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.